బంధుమిత్రులతో కలిసి సుఖంగా ఉండడం కాదు, మనం చేసే మంచి మంచి పని బంధుమిత్రుల చేత కూడా చేయించాలి. ప్రతి వారు ధరించడానికి సాధన శివ పూజ. అన్ని యజ్ఞాలు ఎలాగూ చేయలేం కనుక నిత్య పూజ ఒక్కటి చేస్తే అన్ని యజ్ఞముల సారం. బ్రహ్మవేత్త అయిన వాడు కేవలం లోకక్షేమం కోసం చేస్తాడు, తన బ్రహ్మమునందు నిశ్చితులై కూడా శాస్త్ర చోదితం కనుక చేస్తాడు. ఇక అటువంటి వారే చేసినప్పుడు బ్రహ్మజ్ఞానం కోసం చేయాలని వేరే చెప్పాలా? అది ప్రధానమైన అంశం. ఇది శృత్వా మునిశ్రేష్ఠ సూతం సర్వార్థ సాగరం ప్రణమ్య పూజయామాసు శంకరం శశిభూషణం. వాడు పరమేశ్వరుణ్ణి ప్రేమగా గురువాక్యాన్ని అనుసరించి పూజించారు. వారు పూజించడమే కాదు, తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ జ్ఞాతయ సుహృదో జనా పూజయామాసురీశానం మునిభిస్తై ప్రచోదితా. ఈ మహర్షుల ప్రేరణ చేత వారి కుమారులు, వారి మనవులు, వారి బంధువులు, మిత్రులు కూడా శివుని పూజించారు. చూసారా? బంధుమిత్రులతో కలిసి సుఖంగా ఉండడం కాదు, మనం చేసే మంచి పని బంధుమిత్రుల చేత కూడా చేయించాలి. ఆయన చేస్తాడు కదా, నేను చేస్తానని కూడా బంధువులు అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ముందుగా పుత్రుడు, దాని తర్వాత మనుమలు, బంధువులు, మిత్రుడు, వీరందరూ కూడా వారి ప్రేరణతో చేసేస్తారు శివ పూజని. గురువు ద్వారా తాను పొంది తమ కుటుంబాలకు ఇవ్వడం, బంధుమిత్రులకు చెప్పడం, వీరందరూ శివ పూజని ఆచరించారు. అంటే వారు చేస్తే వీరు చేశారు, వీరు చేస్తే మేము చేసాం, అందరూ పట్టినాం, నేను పట్టానని చెప్తారు చివరికి. అదేవిధంగా అక్కడ నుంచి వచ్చి నేను చేస్తున్నాం, మీరు చేయాలి. ఈ చెప్పడం ఉద్దేశం అంటే ప్రతి వారు ధరించడానికి సాధన శివ పూజ. అందుకే శివ పూజ చేయనప్పుడు చేతులారంగా శివుని పూజింపడేని కలుగునేటికి కళ్ళులో కడుపు చేడు. మధ్యలో రెండు మీకు తెలిసినదే. నోరు నొప్పంగా హరికెత్తి నుడువడేది దయ సత్యము లోనుగా దళపడేది. అయితే దయా సత్యాదులు కావాలంటే పాపం పోవాలి. అది పోవాలంటే పూజ తొలగించినట్టుగా పాపాన్ని కూడా తొలగించలేదు. ఎందుకంటే పూజలో త్రికరణాలు కలుస్తాయి. శరీరం మొత్తం అప్లై చేస్తావు, ఎలాగైనా కూర్చుంటావు, ద్రవ్యం పట్టుకుంటావు, తీస్తావు. ఇక్కడ శరీరము ద్రవ్యము కలిపి ఒక భాగం. తర్వాత స్తోత్రము మంత్రము అంటావు, నోరు. అప్పుడప్పుడైనా మనసు పెడతావు. శివాశంకర అన్నప్పుడు కాసింతైనా ఉంటుంది, ఇక్కడ మనస్సు పనిచేస్తుంది. త్రికరణాలు పనిచేయడానికి పనికొచ్చే గొప్ప పద్ధతి పూజ. దాని ద్వారా జరిగేది ఏంటంటే శరీరంతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు మూడిపోతాయండి. ఇక్కడ అదే మనసు ఉంటే చాలదా అంటే చాలా ఇవన్నీ ఉండాలి. ఇక్కడ ఇవన్నీ ఉంటే గానీ మనసు ఉండదు, మనసు ఉంటే చాలా అప్పుడు. ఈ విధంగా బోధించి ఇలా చేశారని చెప్పి పూజయా సదృశం పుణ్యం నాస్తి లోకత్రేష్వపి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విధానం ఏంటంటే అనేక యజ్ఞాలు ఉన్నాయి, అనేక క్రతువులు ఉన్నాయి. యజ్ఞాలు క్రతువులు ఇత్యాది పేర్లు భేదాలు ఉన్నాయి, అందుకే రెండు వాడారు. యజ్ఞములు క్రతువులు చాలా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చేస్తే గాని తరించలేనన్ని పాపాలు ఉన్నాయి. ఎలా చేయగలం యజ్ఞములన్నీ అంటే అన్ని యజ్ఞాలు ఎలాగూ చేయలేం కనుక నిత్య పూజ ఒక్కటి చేస్తే అన్ని యజ్ఞముల సారము. పూజ గురించి సంపూర్ణమైన లక్షణం తెలియజేశారు చూడండి. ఇక్కడ వారమైన వేదాంత సారం చెప్తూ ప్రారంభంలో మొదట ఈ వాక్యం చెప్పాడు అంటే ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుసుకోవాలి. పూజయా సదృశం పుణ్యం నాస్తి లోకత్రేష్వపి. ముల్లోకాల్లో కూడా పూజ కంటే పవిత్ర కర్మ లేదు. పుణ్యం అంటే పవిత్రము చెయ్యునది అని అర్థం. ఇక్కడ నిన్ను పవిత్రం చేయడంలో పూజ కంటే గొప్ప పని లేదు. పూజయేవ మహాదేవ శంకర పరమేశ్వర నీలకంఠో విరూపాక్ష శివో నిత్యం ప్రసీదతి. పూజ చేత నీలకంఠుడు విరూపాక్షుడు శివుడు నిత్యం ప్రసీదతి, ఎల్లవేళలా ప్రసన్నుడవుతాడు. పూజితే దేవదేవేశే పురాణే సర్వకారిణి పూజిత దేవతా సర్వాహ. ఆ శివుని ఈ విధంగా పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లే. ఎందుకంటే యజ్ఞముల ద్వారా ఒక్కొక్క దేవతని ప్రసన్నం చేసుకుంటాం, శివ పూజ ద్వారా సర్వదేవతల్ని ప్రసన్నం చేసుకున్నట్లే. ఎందుకంటే మహాదేవుడు కనుక. ఇది వేదాంత నిశ్చయ. ఇది చెప్పాడు ఇక్కడ. చెప్పిన తర్వాత శివభక్తుని ఎలా శివుని ఎలా పూజిస్తారో శివభక్తుని కూడా అలా పూజించాలయ్యా. శివభక్తులను ఎలా పూజించాలి అని ప్రశ్న. చాలా పెద్ద అధ్యాయం ఉందండి ఇక్కడ. పక్షే పూజా విధం విప్రా శివభక్తస్య. శివభక్తుల పూజ ఎలా చేయాలో చెప్తున్నాం. శివభక్తులను ఎందుకు పూజించాలి అంటే అరే జడమైన ఒక రాతి అందే ఆవహింపజేస్తే శివుడు పూజ అందుకుంటున్నాడు కదా. ఎవరు తమ హృదయంలో నిరంతరం శివుని ధ్యానిస్తూ ఉన్నారో మరి వారిని పూజిస్తే శివుడు అందుకోడా. ఎందుకంటే అది చైతన్యం అక్కడ ఉన్నది. వాడి చేతన శరీరంతో ఉన్నాడు గనక నిరంతరం ఎవడు శివుణ్ణి ధ్యానిస్తాడో, శివుణ్ణి కీర్తిస్తాడో, శివుణ్ణి పూజిస్తాడో వాడి శరీరం శివునితో అనుబంధం కలిగి శివుడు అక్కడ ఉన్నట్టే కదా. అటువంటప్పుడు అతనికి చేసే పూజ శివునికే వెళుతుంది కదా.
ఈ మాట శాస్త్రాంతరంలో చెప్తారు, అకాయో భక్తకాయ స్యాత్. శివుడికి పూజ చేయాలని మాకు ఉందయ్యా, ఆయనకి కాళ్ళు కడగాలి, ఆయనకి వస్త్రం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, కనబడమను. అంత తేలిగ్గా వస్తాడా? ఆయనకి శరీరమే లేదు. శరీరం లేని శివునికి శరీరం ఏదయ్యా అంటే భక్తుడి శరీరమే శివుడి శరీరము. అకాయో భక్తకాయ స్యాత్, అది శివభక్తుని పూజించు చాలు. యనకేన ప్రకారేణ శివభక్తస్య జాయతే మనస్తృప్తి. ఏ విధంగా శివభక్తుడికి మనస్తృప్తి కలుగుతుందో ఆ విధంగా చేయడమే శివభక్త పూజ, మరొకటి కాదు. ఇంకా విధానాలుంటే శివభక్తుడు కూడా పాదాలు కడిగి ఆ నీళ్లు జల్లుకునుట, ఇవన్నీ పాపాలు పోగొడతాయి. ఒక భక్తుడికి, ఒక జ్ఞానికి చేసే పూజ పాపాలను పోగొడుతుంది. భక్తుల రూపంలో, జ్ఞానుల రూపంలో పరమాత్మే గోచరిస్తాడు. ఎందుకంటే వారు మాట్లాడితే ఆయన గురించే మాట్లాడతారు, వాళ్ళు వింటే ఆయన గురించే వింటారు, ధ్యానిస్తే ఆయన గురించే ధ్యానిస్తారు. వారు ప్రపంచం పరమాత్మ కనుక వారే పరమాత్మగా అభిన్నులు కనుక వారికి చేసే ఆరాధన పరమాత్మకే చెందుతుంది. కనుక వారికి చేసే అవమానం పరమాత్మకే చెందుతుంది. అందుకే నరసింహస్వామి ఎందుకు వచ్చాడయ్యా అంటే హిరణ్యకశిపుడు తను తిట్టేండి కాదుట, చిన్నప్పటి నుంచి తిడుతున్నాడు. ప్రహ్లాదుడు పుట్టక ముందు నుంచి తిడుతున్నాడు, ఆయనకి ఏం పర్వాలేదు. తన భక్తుడిని చంపేస్తా అని చేయెత్తినప్పుడు వచ్చాడు ఆయన. ఎందుకంటే భక్తుడికి అవమానం జరిగి తట్టుకోలేడు ఆయన, భక్తుల్లో ఉంటాడు కదా. అలాగే యముడిని ఎందుకు తన్నాడయ్యా అంటే తన భక్తుడి దగ్గరికి రాబోయాడు గనక, మార్కండేయుడి దగ్గర రాబోయాడు కనుక శివుడు తన్నాడు. లేకపోతే ఎందుకంటే యముడు తంతాడైనా కారణం ఏమిటి? భక్తుడి గారికి అభేదం కనుక. అందుకు భక్తుడు తృప్తి కలిగించాడు. శుద్ధతోయం సమాదాయ శివభక్తస్య సాధనం పాదం ప్రక్షాళయత్ సాపి పూజా విప్ర. శివభక్తుల పాదాలు కడిగిన, అన్నపాన ప్రదానములు చేసిన శివ పూజ అనిపించుకుంది. మొత్తానికి శివభక్త పూజ కూడా భోగమోక్షకరి అన్నారు ఇక్కడ. ఈ శివలింగాన్ని పూజించడము కర్తవ్యమే, శివభక్తులను పూజించడం కర్తవ్యమే. దానికి అనుబంధంగా చేర్చుకోవాలి కానీ ఏదో ఒకటి వదిలేయడం కాదు ఇక్కడ. ఇది బాగా గ్రహించవలసిన మరొక అంశం. ఇది శ్రుత్వా మహాత్మానో నైమిషారణ్యవాసిన సాదరం పూజయామాసౌ శివభక్త అనే కదా. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ప్రతిదానికి ఆగి ఎందుకు చెప్పాడో చెప్తున్నాడు. ఇది విని సూత పౌరాణికుల ద్వారా గ్రహించిన నైమిషేయ మహర్షులు అప్పటి నుంచి శివభక్తులు పూజించారంటే ముందు పూజించలేదని కాదు, వాళ్ళు పూజించారని చెప్పడంలో గురువు చెప్పినది పాటించారు అని మనకు చెప్తున్నారు. దీన్ని బట్టి విని ఊరుకోకుండా మనము పాటించాలి అనేది అక్కడికక్కడే బోధ చేశారు. గురుగారు చెప్పారు, శిష్యులు విన్నారు, పాటించారు. ఆ మూడోది చెప్పాలి. గురుగారు చెప్పుతున్నారు, శిష్యులు వింటూ ఉన్నారు, తర్వాత సమాప్తం. వారు పాటించుచున్నారు, మూడవది కావాలంటే ఇక్కడ అది ఇక్కడ బోధిస్తున్నాడు. ఇక్కడ ఆ తర్వాత ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు ఆయన. ఏమనంటే, భగవన్ సర్వశాస్త్రాజ్ఞ పరిజ్ఞానవతాం వర బ్రూహి పూజా విధిం శక్తే పరాయా సంగ్రహేణతు. సర్వశాస్త్ర పరిజ్ఞానం కలిగిన మహానుభావ, శక్తి పూజ ఎలా చేయాలి? శక్తి పూజ అంటే ఏ శక్తి? పరాయా. పరాయా అంటే పరారూపిణైన శక్తి యొక్క పూజ ఎలా చేయాలో, పరాయా శక్తే పూజా విధిం సంగ్రహేణ బ్రూహి. పరాశక్తి యొక్క పూజ ఎలా చేయాలో చెప్పు అని అడిగాడు. ఇక్కడ విద్యారణ్యుల వారు చాలా గొప్ప మాట చెప్పారు. అంటే అలాగే శివ పూజ అడిగాడు కనుక శక్తి పూజ కూడా అడిగేశారండి. అలా అడగలేదు, అంటే ప్రసంగవశాత్తు అడిగినది కాదు. ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాడు. ఇక్కడ శక్తి పూజతోనే శివ పూజ పరిపూర్ణమవుతుంది గనక అడిగాడు అన్నాడు. ఇక్కడ అమ్మవారి ఆరాధన అత్యంత ప్రధానం. శివ పూజ చేసేవాడు శక్తి సహితంగానే భావించాలి, శక్తి పూజ చేసేవాడు శివ సహితంగానే భావించాలి. అందుకే ఇక్కడ అంటారు వ్యాఖ్యారస్త విద్యారణ్యుల వారు, శివ పూజాయ జ్ఞాతత్వ ప్రాసంగికీయం జిజ్ఞాసైతే మాభూత్. శివ పూజ గురించి తెలుసుకుంటూ ప్రాసంగికంగా కలిగిన జిజ్ఞాస అని అనుకోవద్దు, అది కాదు. ఇది తత్ సాఫల్య, శివ పూజ సాఫల్యం కోసం తెలుసుకోవాలి శక్తి పూజ. అందుకే శక్తి పూజ అత్యంత ప్రధానం. అందుకే అమ్మవారి ఉపాసన ఫలం ఏమిటి అంటే శివజ్ఞాన ప్రదాయి, అది ప్రధానం. అందుకే శివతత్వంలో పర్యవసింపజేయడమే శక్తి పూజ పరమార్థము. శివతత్వం అంటే శక్తే, ఇద్దరికి అభేదము, అది ఎప్పుడు తెలుసుకోవాలి. ఈ అభేద భావనతో కూడిన శాక్తేయమే వైదికం. కానీ శక్తి అధీనుడు శివుడు అనుకునేటువంటిది వైదికం కాదు, అది తాంత్రికం కింద కలిగిపోతుంది. శివశక్తుల అభేద భావం గ్రహించగలగాలి. ఇక్కడ వైదిక పద్ధతే చెప్తుంది సూత సంహిత. అందుకే విద్యారణ్యుల వారు ఎంత రమ్యంగా ఇక్కడ తాను శాస్త్రబద్ధంగా, ఎందుకంటే విద్యారణ్యుడు సామాన్యులు గారు, మణిశంకరులంతటి వారు. అందుకే సర్వ తంత్రశాస్త్రములు నాకు తెలుసు. ఆ తంత్రశాస్త్రంలో వైదిక తంత్రములు కొన్ని, అవేదిక తంత్రములు తెలుసు. అందుకే ఆయన మరికొన్ని శాస్త్రాల్లో
స్పష్టంగా పేర్కొన్నారు. తంత్రములు గొప్పవే. ఎంతవరకు గొప్పవే అంటే వేద సమ్మతమైనంత వరకు తంత్రములు గొప్పవే, వేద సమ్మతం కాని తంత్రములు గ్రాహ్యములు కావు అని ప్రతిపాదన చేశాడు ఆయన. కనుక తంత్రాల్లో వేద సమ్మతమైన తంత్రాలు తీసుకోవాలి. ఈ మాట విద్యారణ్యుల వారు చెప్పడానికి కారణం వారి పూర్వ గురువులని శంకరులు బట్టి వారే. అందుకే వారు శ్రీ విద్యలు మొదలైన వాటిని వేద ప్రమాణములు గనుక స్వీకరించి అందులో కూడా కాలాంతరంలో ప్రవేశించిన అవైదికమైనటువంటి తంత్రాలను పక్కకి తీశారు. ఆ పద్ధతి దాన్ని అనుసరించే ఇక్కడ చెప్పబోతూ ఉన్నది సూత సంహిత. అందుకే ఇక్కడ వ్యాఖ్యాన విషయంలో విద్యారణ్యులు భాష్యం రాయడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన శ్రీ విద్యకు సంబంధించిన ప్రత్యేక గ్రంథములు రచించిన మహానుభావుడైన శ్రీ విద్యలో పారీణుడు ఆ తల్లిని ఉపాసనతో సాక్షాత్కరింపజేసుకుని ఆ భువనేశ్వరి దేవి చేత కనకవృష్టి కురిపించి విద్యానగరాన్ని స్థాపింపజేసిన మహాత్ముడైన ఆయన భాష్యం రచించాడు అంటే అంత జాగ్రత్తగా రాస్తాడు. కానీ ప్రాసంగికంగా జిజ్ఞాసతో అడిగింది కాదయ్యా, తత్ సాఫల్యస్య, ఎందుకంటే తదధీనత్వాత్, శక్తి శివునికి అధీనము గనక. ఇది వైదికవాదం. శక్తి అధీనుడు శివుడు కాదు, శివాధీనమే శక్తి. అంటే అర్థం ఏంటి? ఇది శివస్వాధీన వల్లభ, శివాస్వాధీన వల్లభ కాదు, శివస్వాధీన వల్లభ. రమ్యమైన భావం. ఇది వైదిక భావం. ఈశ్వరునికి అధీనమే శక్తి. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. శక్తిగా ఆయన భేదం లేదు కనుక శక్తి నువ్వు సర్వతంత్ర స్వతంత్ర అన్నావు అంటే ఈశ్వరుడు కంటే ప్రత్యేకంగా స్వతంత్రానికి అర్థం కాదు. అది ఈశ్వరుడు ఈశ్వర శక్తి ఒకటే కనుక సర్వతంత్ర స్వతంత్ర అన్నారు. ఇది భావం గ్రహించవలసిన వైదిక భావం. అది చెప్తూ తదధీనత అతిశయేన భవితవ్యం ఇత్యాశయ, కనుక దీనివల్ల అతిశయత్వం సిద్ధించి పూర్ణత్వం లభిస్తుందని చెప్తున్నాడు ఇక్కడ అన్నారు. ఇక్కడ వక్షే పూజా విధం శక్తే పరాయా ఆస్తికోత్తమా, పరాయా శక్తే పూజా విధం వక్షే, పరాశక్తి యొక్క పూజా విధం చెప్తున్నాను, ఆ ఆస్తికోత్తములారా వినండి అన్నాడు. ఆస్తికుడు కాని వాడికి పూజ గురించి తెలుసుకున్న అర్హత కూడా లేదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది చాలా విశేషమైనటువంటి అధ్యాయం అండి. ఇక్కడ పరాశక్తి పూజ, ఇది అమ్మవారి ఆరాధకులు వారు ఏ సంప్రదాయంలో ఉన్నా దాన్ని సత్సంప్రదాయం చేసుకోవడానికి పనికొచ్చే అధ్యాయం. ఇక్కడ శ్రద్ధగా తెలుసుకుని ఉపాసన చేయాలి. శక్తి ఉపాసన ఇది శివుని ఎందే పరివేశింపజేస్తుంది. కానీ మునుపు చెప్పిన శివ పూజలో ఒక అంతర్భాగంగాను అన్వయంగాను గ్రహించవలసిందే తప్ప ఇది విడిగా కూడదు, విడిగా గ్రహించడం కాదయ్యా అన్నాడు. అవే షోడశోపచార పూజలు, అవన్నీ కూడా అంబికాపతి. కానీ అంబికాపతి ఇద్దరు ఉన్నారు కదా, శివశక్తి ఐక్య రూపిణి అన్నారు కదా, దాన్ని మనం ఆ రహస్యం ఇక్కడ చెప్పబోతున్నాడు. శక్తౌ యయాస శంభుర్భుక్తౌ ముక్తౌ చ వసుగణస్యాస్య తేం తామేనాం చిద్రూపా మాధ్యా సర్వాత్మనా అస్మి నతః అని ఒక ప్రాచీన ఆగమ శ్లోకాన్ని ఇక్కడ విద్యారణ్యుల వారు ఉటంకిస్తారు భాష్యంలో. శక్తౌ యయా స శంభు భుక్తౌ ముక్తౌ చ వసుగణస్యాస్య, శక్తి చేతనే పశుగుణములకు భుక్తి ముక్తి శంభుడు ఇస్తున్నాడు గనక తాం ఏనాం, ఆ శక్తిని ఆరాధించాలి. ఆ శక్తి ఎవరి? చిద్రూప ఆద్య, ఆవిడ చిద్రూపిణి ఆద్య, సృష్ట్యారంభమునందే ఉన్నటువంటిది. అటువంటి చిద్రూపైన శక్తి చేతనే శివుడు పశుగణములకు, పశుగణములు అంటే జీవగణములు ఒకటే అర్థం అండి, పెద్ద ఆలోచించక్కర్లే. పశువులు అనగా జీవులు. జీవులనే భావం ఎంతవరకు ఉంటుంది అంటే అవిద్య చేత ఉన్నంత వరకు జీవులే, అవిద్యయే పాశం, దాని చేత బంధింపబడ్డ వారందరూ పశువులే. అవిద్య లేనివాడెవడు? ఈశ్వరుడు, అని పశుపతి. అది ఒక చిన్న మాట చాలు. అదే పశుగణస్య అంటే సర్వజీవులకు భుక్తి ముక్తులు ఇవ్వగలుగుతున్నాడు ఈశ్వరుడు. ఏమిటి? శక్తి వల్లే కదా ఇవ్వగలుగుతున్నాడు అన్నారు. గలుగుతున్నాడు అంటే కేపబుల్, గలగడం అంటే శక్తత, సమర్థత. ఆ సమర్థతే శక్తి మరొకటి కాదు. అందుకు ఆ శక్తి చేతనే, సమర్థత చేతనే చేస్తున్నాడు కనుక ఆ సమర్థత రూపిణి అయిన పరమేశ్వరునికి అవిభాజ్య శక్తి చిద్రూప ఆద్య. ఆ తల్లికి మేము సర్వాత్మనా అస్మి నతః, అటువంటి తల్లిని మేము అన్ని విధములా నమస్కరిస్తున్నాం అని శ్లోకం యొక్క భావం.